ఇప్పుడంతా కూడా ఎలక్ట్రానిక్ ఈవీఎంలు వచ్చాయి. ఎవరు వచ్చినా మిషన్ మీటర్ నొక్కి వెళ్ళిపోవాల్సిందే కదా. అప్పుడు ఏజెంట్లను కూర్చోబెట్టుకోవడం కారణం ఏముంది? ఎలక్ట్రానిక్ ఓటింగ్ అనేది పద్ధతి బాగానే ఉంది, కానీ అక్కడ అసలుకి అబ్జెక్షన్ చెప్పే వ్యక్తే లేనప్పుడు ఏ పాలసీ వచ్చినా కూడా ఏం చేయగలుగుతారు? ఎక్కడెక్కడ ఏజెంట్లను కూర్చోబెట్టలేదంటారు? దాదాపు పుప్పూరు మండలం కావచ్చు, రూరల్ మండలం కావచ్చు, ఎక్స్పెక్ట్లీ ఎక్కువ ఏజెంట్లు కూర్చోలేకపోయినారు అనేది ఒక అభియోగం ఉంది. కూర్చున్నా కూడా నామకాస్తి కూర్చొని ఆ ఏజెంట్లను భయభ్రాంతులు చేసో ఇంకో విధంగానో ఏదో విధంగా లొంగ తీసుకొని అక్కడ ఎలక్షన్ చేసుకున్నారనేది ఒక విపరీతమైన అభియోగం ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో అంటే దివాకర్ రెడ్డి గారి హయాం నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి అనేది శరవేగంగా సాగుతోంది అని అంటున్నారు ప్రజలు కూడా. ఇప్పటికే వాళ్ళు అవార్డులు కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు స్వచ్ఛందంగా వారికి ఓట్లు వేస్తున్నారు అంటున్నారు. అలాంటప్పుడు ఏజెంట్లను కూర్చోపెట్టకపోవాల్సిన అవసరం ఏముందంటారు చేసే సోదరులకి? ఒకసారి మీరు ఆ టౌన్ ఒకటి చూసింటారు. ఏదో కొద్దిగా 4 రోడ్లు వేసి అభివృద్ధి అని చెప్తేనే కాదు, విలేజ్లు తిరగండి, ఎట్లుంటాయి రోడ్లు ఏం కథ అని అక్కడ తిరిగితే మీకే తెలుస్తుంది. 6 టర్ములు వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా నేను ఈ మధ్య కాలంలో అంటే ఒక 8 సంవత్సరాల తర్వాత తాడిపత్రి గ్రామాలలో పర్యటించుతుండ నాకు ఇన్ఛార్జ్ చాలా అధ్వానంగా ఉన్నాయి ఆ రోడ్లు. ఎవరు చూడలేని పరిస్థితి ఆ విధంగా ఉన్నాయి. ఏది అభివృద్ధి అని వరకు వాళ్ళు చెప్పడం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడుందండి? ఇటీవల పెద్దవడుగురులో కూడా కమ్యూనిటీ హాల్ నిర్మించారు, రోడ్లను వేయించారు, అన్నీ కూడా చేయించామని చెప్తున్నారు. మొత్తం ఓపెనింగ్లు కూడా చేశారు కదా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి. అంతా కూడా అదంతా అభివృద్ధి కాదంటారా? కమ్యూనిటీ హాల్ చేసినంత మాత్రం డెవలప్మెంట్ అనుకుంటే ఎట్లండి? పల్లెలలో కూడా వర్గ కక్షలు లేకుండా ఉండాలా, రోడ్డు డెవలప్మెంట్ ఉండాలా, ప్రతి ఒక్కరిని శాంతియుతంగా మనం పరిపాలించినప్పుడే అభివృద్ధి కావచ్చు. అక్కడ ఉండే నాయకుడికి మన ప్రభాకర్ రెడ్డి గారు బహిరంగంగానే చెప్తున్నారు మార్కు వర్గాలు లేవు, కక్షలు లేవు, నేనే ఒక పెద్ద రౌడీని, మళ్ళీ నాకు మించిన రౌడీలు ఎవరున్నారు, ఇంకా రౌడీలు అనేవాళ్ళు లేరు, మరి రౌడీలు ఎక్కడి నుంచి వస్తారంటున్నారు, మీరేమో వర్గాలు కక్షలు అంటున్నారు. ఎలా సాధ్యం అది? ఎలా సాధ్యమైతే మీరు ఒకసారి ఆఫ్ ది రికార్డు పోయి చూస్తే అక్కడ షాపులను కానీ అక్కడ పబ్లిక్ను కానీ విచారించితే అందరికీ తెలుస్తుంది. అది నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎమ్మెల్యే కావాలి, ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలి, అసెంబ్లీ మెట్లు ఎక్కాలనేది మీ జీవిత ఆకాంక్ష అనేది అందరూ అంటుంటారు. అంటే ఇప్పుడు నెరవేరుతుందని మీరు ఆశిస్తున్నారా? నెరవేరుతుందనే నేను ఆశిస్తాను. వాళ్ళ మీద అసంతృప్తి కావచ్చు, వాళ్ళ మీద ఉండే వ్యతిరేకత కావచ్చు, మరి కోణాలలో నేను వాళ్ళ మీద విజయం సాధిస్తానని అనుకుంటాను. ఒకవైపు చూసుకుంటే తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ అధినేత, ఎంతో జనాకర్షణ ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చినా గెలవడం కష్టము అన్న సంఖ్య వస్తున్న విమర్శల నేపథ్యంలో పెద్దారెడ్డి గారు గెలవగలుగుతారు? అక్కడ గెలుస్తామని మేము అక్కడికి వెళ్ళాము. గెలిచేది లేనిది అక్కడ ఉండే ప్రజలే నిర్ణయించుతారు. నేను మీ పెద్దారెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.